మై ఫాదర్ ఈజ్ గ్లోరిఫైడ్ అండ్ హానర్డ్ when you bear much fruit. मेरे पिता की महिमा इसी से होता है कि तुम बहुत सा फल लाओ. మనందరి జీవితాలు బహుగా ఫలించడం ద్వారా మాత్రమే దేవునికి మహిమ కలుగుతుంది. నేను ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదామును కుటుంబాన్ని దేవుడు ఏమన్నాడు అంటే, మీరు బహుగా ఫలించండి అన్నాడు. వారు అనుకున్నారు, ఇక మా జీవితంలో మేము ఎలాగున్నా ఫలించగలము అని. సమృద్ధి గల కుటుంబములో జీవితాన్ని ప్రారంభించిన ఆదాము అవ్వలు దేవునిలో నిలిచి ఉండలేదు, దేవునికి దూరంగా వెళ్ళారు. దేవునికి దూరంగా వెళ్ళినటువంటి ఆదాము అవ్వల జీవితాన్ని మనం పరీక్షిస్తే వారి జీవితాల్లో అంత ఫలవంతమైన జీవనాన్ని మనం చూడం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందరిని కూడా మీరు ఫలించండి అని ఆశీర్వదించాడు, అన్నీ ఇచ్చాడు. మరి దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు మనకన్నీ అనుగ్రహించినప్పటికీ కూడా మన జీవితాలలో దేవుడు ఆశించినట్లుగా మనం ఫలించలేకపోతూ ఉన్నాం. దేవుడు ఆశించినట్లుగా మనం ఫలించకపోవటానికి గల కారణం ఏంటి అంటే, మనమందరము కూడా దేవునికి దూరంగానే ఉన్నాం. దేవునికి దూరంగా లేము అని మనం చెప్పటానికి గల కారణం ఏంటి అంటే, మనమన్నీ కూడా దేవుడు చెప్పినట్లు చేస్తే దేవునికి దగ్గరగా ఉన్నట్లు. సొంతగా చేసిన, సొంత ఆలోచనలతో చేసిన, దేవుడు చెప్పనిది ఏది మనం చేసినా మన జీవితం ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉండదు. ఇది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి.